తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకత కలిగి ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని నరసాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కం అమ్మాని పేర్కొన్నారు. పట్టణంలోని పీచపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు రాయల్ వశిష్ఠ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ చినవేలి శ్రీనివాస్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కుల సాధన లక్ష్యంగా కాకుండా సృజనాత్మకతతో మెలగాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో మార్కుల మోజులో పడి పిల్లలు బడికి వెళ్లి సర్టిఫికెట్లు పొందుతున్నారే తప్ప జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిల్లెల్లా రేచల్ సుజాత, కౌన్సిలర్ బొమ్మిడి సూర్యకుమారి కృష్ణమూర్తి, తోట శ్రీధర్, కోపినేని కుమార్, పావిరాల దేశయ్య, ఆరేటి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అందులో వచ్చిన వాళ్ళు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటామని తీసుకొచ్చి రాయల్ క్లబ్ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి క్లాసులు జరగాలి, మన నరసాపురంలో ఇంత అవగాహన కలగాలి అని నాకు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఒక 15 years నుంచి హైదరాబాద్ లో ఒక ఇంటి దగ్గర ఉంది. కానీ అప్పుడు అనిపించింది మన నరసాపురంలో కూడా ఇలాగా సదస్సులు నిర్వహిస్తే అంత బాగుంటుంది. ఈరోజు ప్రత్యక్షంగా దేవుని అర్పించారు. ఇది రాయల్ క్లబ్ వాళ్ళు మన పెద్దలందరూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తక్కువ. ఫైనల్ గా సృష్టిలో ఏదైనా ఉందంటే విద్యగా విద్య ఎంతగా అల్టిమేట్ ఏమీ లేదు. ఎన్ని పదవులైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అల్టిమేట్ విద్యనే. విద్య దగ్గరే మనం వెనకబడి ఉన్నామంటే జీవితంలో వెనకబడి ఉన్నట్టే. ఇప్పుడు ఉన్నట్టు విద్యా విధానం ఒకప్పుడు లేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ విద్యా విధానాన్ని ఒకసారి మొత్తం అంతా రక్షించారు. ఈ భారతదేశంలో ఇంత స్ట్రాంగ్ గా పీపుల్ ఉన్నారు అంటే ఏంటి కారణం అని మనం మెకాలయ దాన్ని బాగా పరీక్షించారు. ప్రతి ఒక్కరు పరీక్షించారు. అంటే వీళ్ళ విద్యా విధానం వేరేగా ఉంది, మన విద్యా విధానం వేరేగా ఉంది. ఆ విద్యా విధానాన్ని దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టి వీళ్ళందరూ వీక్ అయిపోతారు అని మెకాలే మనకి ఇంగ్లీష్ చదువు తీసుకొచ్చారు. విద్యా విధానం వేరైపోయింది. విద్యా విధానం ఎప్పుడైతే వేరైపోయిందో వ్యక్తిత్వ వికాసం ఇలాంటివన్నీ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు వచ్చి పర్సనల్ గా చెప్పవలసి వస్తుంది. ఇదంతా మన లైఫ్ లో ఒక పార్ట్. వ్యక్తిత్వ వికాసం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ మన లైఫ్ లో పార్ట్. ఆ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఈ విద్యా విధానం పిల్లలు ఎలా చూస్తామంటే ఏటీఎం కార్డులో చూస్తాం. చదువుకుంటే మంచి ఉద్యోగం వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, ఈ విధంగానే చూస్తాం. అలాంటి జీవిత విధానం కావాలి అంటే అది ఉండాలి కంపల్సరీ. అలాంటి విద్యా విధానాన్ని పక్క కట్టలేదు. ఎందుకంటే చదువుకుంటేనే మీకు ఉద్యోగాలు చేసి జీవిత విధానం గడపాలి. కాబట్టి రెండు కలవాలి అంటే రెండు సైమల్టేనియస్ వెళ్ళాలి. శ్రీనివాస్ గారు వచ్చి చెప్పాలి ట్రెడిషనల్ అండ్ టెక్నాలజీ రెండింటి మీద నడవాలి. అప్పుడే మనం ఉన్నతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరు శివారులో గంజాయి రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గూడ్స్ ఆటోలో తరలిస్తున్న 162 కేజీలతో ఉన్న 80 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఈగల్ టీం పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో జేకొత్తూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఒడిశా నుండి శ్రీ సత్యసాయి జిల్లాకు ఆటోలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. 81,000 విలువ గల 80 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక ఆటో ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. మాకు ఈ గంజాయి కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే ఈ రోజు 5వ తారీఖు ఫిబ్రవరిన మన పోలీస్ శాఖలో ఈగిల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ ఈగిల్ శాఖ అలాగే వారికి రాబడిన సమాచారం జగ్గంపేట పోలీసుకి తెలియపరిచిన వెంటనే జగ్గంపేట ఎస్ఐ గారు శ్రీ రఘునాథరావు గారి ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం జేకొత్తూరు విలేజ్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలోనేమో లగేజ్ ఆటో. ఈ ఆటో ఏంటంటే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి అలాగే అన్నమయ్య జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో 80 దాకా ఈ గంజాయి ప్యాకెట్లు ఉండడం,
వెయిట్ ఏమో సుమారు 162 కేజీల దాకా 162.075 కేజీల దాకా బరువులు జరిగింది. వెంటనే మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని సీజ్ చేశారు. వెంటనే మన జగ్గంపేట సిఐ గారు కేసు టేకప్ చేశారు. టేకప్ చేసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే మేకల ప్రకాష్ అని సత్యసాయి జిల్లా, అలాగే ఆవులు శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా, ధనియాల అంజమ్మ అని చెప్పేసి అన్నమయ్య జిల్లా, మేకల శ్యామల అని చెప్పేసి ఈవిడ సత్యసాయి జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని జనరల్గా ఏంటంటే ఈ లగేజ్ ఆటో అని కానీ ఏదో ట్రాన్స్పోర్ట్ ఆటో, లోకల్ ఆటో అని చెప్పేసి ఎవరు కూడా అనుమానించాలని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో వీళ్ళు ఆటోలో ట్రావెల్ చేయడం. కానీ మాకు రావడం నమ్మకమైన సమాచారం కాబట్టి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలుసుకుని గతంలో ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఈ గంజాయి యొక్క వాల్యూ, గంజాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ రేట్లో ఒక కేజీ 50,000 దాకా ఉంది. అంటే ఈ గంజాయి వాల్యూ దాదాపు 81 లక్షలు వస్తుంది. అలాగే ఆటోని సీజ్ చేసాం, అదొక 40,000. సెల్ ఫోన్, ఒక బేసిక్ సెల్ ఫోన్ ఉంది, అదొక 5,000 రూపాయలు. అలాగే వీళ్ళ దగ్గర క్యాష్ కూడా ఉంది. అంటే మన ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలిసిందంటే వీళ్ళు ఇంకా గంజాయి కొందామని ప్రిపేర్ అయ్యారు, కానీ ఇంకా అనుకున్న స్థాయిలో వీళ్ళకి గంజాయి దొరకలేదు. 1 లక్ష రూపాయల క్యాష్ వీళ్ళు తీసుకొచ్చిన క్యాష్ తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తెలిసింది. టోటల్ వాల్యూ చూసుకుంటే 82,48,000 దాకా వస్తుంది. ఈ దాడిలో ఉండి లేకపోతే ఈ పోలీస్ చర్యలో ఉండి దీంతో ఆగదు, ఫర్దర్గా కూడా జరుగుతుంది. చాలా వరకు కూడా మన రాష్ట్రం నియంత్రించగలిగాము. ఇంకా ఫర్దర్ కూడా ఈ చర్యలు కంటిన్యూ అవుతుంది. సిక్కుల పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంత ద్వేషం ఉందో ఆయన మాటల్లోనే కనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎంతో మంది వీడారని, కానీ ఆ పార్టీ ముఖ్య నేత మాత్రం రవనీత్ బిట్టును పార్లమెంట్ ఆవరణలో అవమానించారని మండిపడ్డారు. సిక్కుల పట్ల ఆయనకున్న ద్వేషం ఈ మాటల్లో కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇదేనా మీరు తెరిచిన మొహబ్బత్ కి దుకాణం అని ప్రశ్నించారు. इसी सदन के एक माननीय सांसद, कांग्रेस के शातिर दिमाग जिनका है ऐसे एक युवराज ने उनको गद्दार कह दिया। अहंकार कितने 7वें आसमान पर पहुंच चुका है इनका। और कांग्रेस को छोड़कर के कितने ही लोग निकले हैं, कांग्रेस के कितने टुकड़े हुए हैं, कई लोग दूसरे दलों में गए हैं, लेकिन औरों को तो किसी को गद्दार नहीं कहा उन्होंने। लेकिन कल सांसद को गद्दार इसलिए कहा क्योंकि वो सिख थे। ये सिखों का अपमान था, ये गुरुओं का अपमान था। और कांग्रेस के अंदर जो कूट कूट करके सिखों के प्रति नफरत भरी पड़ी है ना, उसका वो अभिव्यक्ति थी। और इसी सदन के माननीय सांसद है वो, और उनको जरा भी दर्द नहीं, वरना आज खड़े होकर के कह सकते थे कि कल जो हुआ इसी सांसद की गरिमा के अनुरूप नहीं था, हमें खेद है, एक शब्द तो बोल लेते। लेकिन सिखों के प्रति उनके मन में जो नफरत भरी पड़ी है, और इसी के कारण उन्होंने कल, और जिसका परिवार देश के लिए शहादत देने वाला परिवार के वो सदस्य हैं, उन्हें अपने राजनीतिक विचारों में परिवर्तन किया, इसलिए गद्दार हो गए। और एक गद्दार शब्द छोटा नहीं है। मेरे देशवासी को कोई गद्दार कहे, ये कैसे देश सहन करेगा? और वो भी एक सिख है इसलिए गद्दार कहना बहुत दुर्भाग्य की बात है। और ऐसे लोग कांग्रेस को नहीं डुबाएंगे तो क्या करेंगे? గుజరాత్లోని వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి ఉమెన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముద్దాడింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన 87 పరుగులు, జార్జియా వోల్ 79 పరుగుల అద్భుత బ్యాటింగ్ తో విజేతగా నిలిచింది. ఈ గెలుపు తనకెంతో ప్రత్యేకమని ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ ఉద్వేగానికి లోనైంది. గత కొన్ని నెలలుగా కెప్టెన్ స్మృతి మందన ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అందుకే ఈ అద్భుతమైన విజయాన్ని ఆమెకే అంకితమిస్తున్నానని శ్రేయాంక తెలియజేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ జట్టు WPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. Never could you see me when you this fresh, everybody wanna greet me.
check my wrist. Ice so bright, the whole room stay lit. I know you wanna match my style. You haven't seen someone like me in a while. It looks easy, I make it look easy. Born to defy, know you really believe me. I need the room, energy remains. I'm the flyest, stacked up with all the chains. New swag, my swag, here I go. I'm so fresh all around the globe. There ain't no other that can take my role. I'm so hot, but the style so cold. In every room, you know that I reign. Eyes on me, can't deny the fame. Now watch the kicks, don't step on my shoes. Outfit changing for every move. Don't hate what you see, I bring it to the game. So sad, you can never drive in my lane. This is what it looks to be the flyest. Style so big, you know I'm never quiet. Stop hiding. Checkmate, why you acting so silent? When it come drip, so stop hiding. And it's high up in the air. ये तो आउट है Tissues. ये तो 6 है Party. आउट 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 666 What a smashing victory. Big Basket. Everything you need delivered now. म्यूजिक प्लीज You know we don't play, stay out the way. Check out this look on my face. I'll come save the day. Give me my cape. Look at I'm flying away. 5-star cream of the crop. Go and make spot. Go and put the cherry on top. This one can't be stopped. Giving them shock. It's really like that. Don't believe me, just watch. Watch, 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 watch. Don't believe me, just watch. Watch, 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 just watch. Watch, 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 watch. Don't believe me, just boom. Big Basket presents RCB Boat Diaries. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ ఉండదని కీలక హామీ. వైసీపీది కల్తీ మనస్తత్వమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. తప్పు చేసి తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వారికే చెల్లుతుందని ఎద్దేవా. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సిక్కుల పట్ల రాహుల్ గాంధీకి ఎంత ద్వేషం ఉందో ఆ మాటల్లో కనిపించిందన్న ప్రధాని మోదీ. గరీబీ హటావో కాంగ్రెస్ పార్టీకి ఒక నినాదం మాత్రమేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.